భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 29/6/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతు ఆషాఢమాసం శుక్లపక్ష చవితి ఆదివారం. చవితి ఉదయం 11:50 వరకు, ఆశ్లేష నక్షత్రం ఉదయం 9:36, వర్జం రాత్రి 9:36 11:35 వరకు, దుర్ముహూర్తాలు సాయంత్రం 4:49 నుండి 5:41 వరకు, సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:34, అమృత గడియలు ఉదయం 8 గంటల నుండి 9:36 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం. అలాగే వజ్రయోగం రాత్రి 9:29, భద్రకరణ ఉదయం 11:50, భవ రాత్రి 11:49. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారి మృష్టాన్న భోజనాలు, ప్రయాణాలు, అలసట. వృషభ రాశి వారికి ధనయోగము, గృహ వాహన మార్పులు, ఆనందము. మిథున రాశి ప్రతికూలతలు, ఏ పని పూర్తి కాక విచారము, దైవ చింతన. కర్కాటక రాశి నమ్మిన వారే మోసము చేయుట, ధన నష్టము, గౌరవభంగం. సింహరాశి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుట, ధనవృద్ధి, ఇతరుల సహాయము చేయుట. కన్యారాశి వివాహ అనుకూలతలు, నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం. తులారాశి వ్యవసాయ మూలకంగా ఇబ్బందులు, వ్యాపార రంగంలో అనుకూలతలు. వృశ్చిక రాశి వారికి అధిక శ్రమ, నేత్ర శిరోబాధలు, శస్త్రచికిత్సలు, అనంతర ఆరోగ్య లాభం. ధనస్సుర దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనుట, ఆనందము, ప్రయాణములు. మకర రాశి వారికి రాజకీయ నాయకులతో కలుసుకొనుట, కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం. కుంభరాశి సంఘంలో గుర్తింపు, ధనయోగము, వాహన సౌఖ్యం. మీనరాశి వారికి సంతానం ద్వారా శుభవార్తలు వినుట, కార్యజయము. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అక్షరం వాం అక్షరాయ నమః. అక్షరాయ నమః. క్షరము అంటే నశించిపోయేదని చెప్పుకున్నాం. ఇప్పుడు అక్షరాయ నమ. అక్షరము అంటే నాశనము లేనివాడగుట చేత పరమాత్మ అక్షరుడయ్యాడు. అందుకే పరమాత్మని అక్షర, నాశనము లేనటువంటి వాడు, శాశ్వతుడు, సనాతనుడు, ఎప్పుడో ఉన్నటువంటి వాడే. అటువంటి వాడు అక్షరుడు అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.